ఫ్రెండ్స్, గోపికలు ఒకసారి వేణువుని అడిగాయిట, నీవెప్పుడూ మాధవుని పెదవుల దగ్గరే ఉంటావు, అంత దగ్గరగా ఉండగలగడానికి కారణం ఏంటి అని. నేను నా లోపల ఏమీ ఉంచుకోను, ఖాళీగా ఉంటుంది నా లోపల. అందుకని మాధవుని దగ్గరగా ఉంటాను. మన హృదయాలు ఖాళీగా ఉంచుకుంటే మనము మాధవుని దగ్గరగా ఉంటాము అని వేణువు చెప్పిందిట. అలా మనము మాధవుడు తన ప్రేమని మన హృదయం నిండా నింపి వేణువై మనం భువనానికి వస్తే ఇక్కడ మాధవుని ప్రేమతో నిండిపోయిన హృదయంతో వాయువులై మళ్ళీ గగనానికి వెళ్ళిపోతాము. జీవులందరూ కూడా ఆ విధంగా వచ్చి వెళ్ళిపోయేవారే. అదే భావనని వేటూరి సుందరరామూర్తి గారు అద్భుతంగా రచించిన పాట వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోయాను గగనానికి అనే పాట. మాధవి గారు అద్భుతంగా యాక్ట్ చేసిన పాట. చిత్ర గారు ఎంతో మధురంగా, ఎంతో ఆర్ద్రతతో, ఎంతో అసలు పాట వింటుంటే ఏడుపు ఆగదు. అటువంటి పాట ఈరోజు ఆ పాట పాడుతున్నాను, ఆలకించండి. ఇది నా చిన్ని ప్రయత్నం మాత్రమే, లోపాలకు మన్నించండి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మల తీపి ఈ బంధమే. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మల తీపి ఈ బంధమే. నీ కంటిలో నలక లో వెలుగు నీ కనక, మేను నేననుకుంటే ఎద చీకటి. హరి హరి హరి, రాయినై ఉన్నాను ఈనాటికి, రామపాదము రాక ఈనాటికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో. ఆ నింగిలో కలసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే
మట్టి ప్రాణాలు హరి 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 రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి గాలినై